సరే, ఆ పుస్తకం విషయానికి వచ్చేస్తే ఆ పుస్తకంలో ప్రపంచానికి ఆఖరు ఘడియలు అనే చర్చ ఎప్పుడు మొదలైంది అని ఉంటుంది. ఎప్పుడు మొదలైందంటే మొట్టమొదటిసారిగా 10వ శతాబ్దంలో అనుకుంటాను. మొట్టమొదట యూరప్ దేశంలో మొదలైంది. ఆ తరువాత అప్పటి నుండి 18వ శతాబ్దం వరకునేమో ఇంచుమించుగా, మోస్ట్లీ తప్పు ఉండొచ్చు, అంతవరకు కూడా ప్రతిసారి ఎప్పుడు యుగాంతం అనే గొడవ వచ్చినప్పటికీ కూడా మొదలైనది క్రైస్తవ దేశంలోనే, యూరప్లోనే మొదలైంది. ఒకానొక సందర్భంలో అయితే ఈ యొక్క పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి వాటికన్ సిటీ తప్ప మొత్తం అంతా కూడా మునిగిపోతుంది యుగాంతంలో అని ఒక ప్రచారం అయిందిట. ఆ పుస్తకంలో ఆయన రాసిందే, నాకు తెలియదు. మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి, అంటే భూమి మీద అంటే పాశ్చాత్య భూమి, భారతదేశానికి అప్పటికే ఇబ్బంది లేదు, ఇక్కడ యజ్ఞయాగాదులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం ఆ యొక్క పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇల్లు గోడు అన్నీ అమ్మేసుకుని అన్నీ కూడా వాటికన్ సిటీకి రాసి ఇచ్చేసి అందరూ వాటికన్ సిటీకి వెళ్ళి చేరిపోయారు. మొత్తం అంతా కూడా అర్ధరాత్రి, ఆ రోజు రాత్రి, ఇంకా రేపు ఉదయం ఇంకా సూర్యుడు ఉదయించడు, ఈ రాత్రితోనే అంతం అన్నట్లుగా వాటికన్ సిటీ లక్షలాది జనంతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. రాత్రంతా ఎవ్వడూ పడుకోలేదు, చర్చిలో ప్రార్థనలు. ఇంకా మేమంతా కూడా వెళ్ళిపోబోతూ ఉన్నాము అని చెప్పేసి అందరూ ప్రార్థనల్లో మునిగిపోయారు. మునిగిపోయిన తర్వాత తెల్లవారింది, సూర్యుడు సాధారణంగానే ఉదయించాడు, మళ్ళీ సాధారణంగానే పనులన్నీ కూడా జరిగాయి.